ఫిల్మ్స్ అన్న వేరే లెవెల్లో ఉందన్న. నిజంగా కొట్టాల శివ డైరెక్టర్ గారు నువ్వు తోపయ్యా, ఇలా ఎన్టీఆర్ని ఇలా కూడా చూపించవచ్చా అని నువ్వు దీంట్లో చూపించావు. వేరే నరుకుడు, అది నరుకుడు కూడా కాదు, ఊత కోత అంతే, మామూలుగా కాదు. మొత్తం డైరెక్ట్ ఇండస్ట్రీ మొత్తం కూడా షేక్ అయిపోద్ది ఈ సినిమాతో. మొత్తం అందరినీ మిక్సీలు వేసి పక్కన దింగాడు, అంత బాగుంది. ఆ నరుకుడు ఏంటన్న ఇలా దింగుది, వెనకమాల పడిద్ది అన్న, మొత్తం రెడ్ అయిపోద్ది. ఆ ఎలివేషన్లు అన్న అబ్బా మైండ్ బ్లోయింగ్ అన్న, నిజంగా నరాలు కట్ అయిపోతున్నాయి. మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటారు అంతే. అది దేవరా అంటే ఎన్టీఆర్ అంటే దేవరా అనిపించాడు అన్న. అది అన్న ఇద్దరు కాంబినేషన్లో ఇంకా వస్తుందంటే ఇంకా మొత్తం ఎలా ఏ రేంజ్లో ఉంటుందో చూసుకో, ఇంకా బ్రాస్ట్ అయిపోద్ది ఇంకా. అది మామూలుగా ఆల్రెడీ వచ్చేసింది, దీంతోనే వచ్చేసింది పండగ మాకు. అది ఎన్టీఆర్ ఇప్పుడు సలార్ కానీ జవాన్ కానీ ఇవన్నిటిని క్రాస్ చేస్తుంది అనిపిస్తున్నది గ్లిమ్స్ బట్టి. ఎందుకంటే ఒక డైలాగ్స్ విన్నాం మనం, ఏంటంటే మన ఒక డైలాగ్ ఉంటుంది, సముద్రంలో చేపల్ని కానీ అంటుంది అనుకుంటే కత్తుల్ని నెత్తుర్ని చూసినట్టుంది, అందుకే దీన్ని ఎర్ర సముద్రాన్ని అని అంటారు అని. ఆ డైలాగ్ మాత్రం పిక్స్లో ఉంది భయ్య. ఆ ఎలివేషన్స్ కానీ బీజిఎం కానీ చితా కొట్టేస్తుండే, ఎక్కడ చూసినా ఎన్టీఆర్ చితా కొడుతున్నాడు. కొడితే కత్తితో కొడితే మాత్రం చంద్రుడు సగం కనిపిస్తున్నాడు, ఆ నెత్తుడితో కనిపిస్తుంది. అది మాత్రం పీక్స్లోకి ఉంది. ఇక అసలు ఈ సినిమా మాత్రం పక్క ఒక RRR కానీ అన్నిటిని క్రాస్ చేస్తుంది భయ్య. అసలు 1000 కోట్లు దాటుతుంది పక్క. వైలెన్స్ మొత్తం ట్రక్స్ అక్కడిక్కడ షిప్లలో అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి చూస్తున్నాం. అసలు మనం తెలుగు సినిమాలలో ఇంతవరకు కూడా చూడలేము, ఆ KGF తప్ప. ఆ KGF కూడా పతాన్ కానీ ఇవన్నిటిని కూడా క్రాస్ చేస్తుంది పక్క. స్టోరీ నాకు అనిపిస్తుంది ఇది ఏదో పెద్ద ట్రక్స్ అటు ఇటు ట్రాన్స్ఫర్, మనీ అటు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తారని అనిపిస్తుంది. ఏదో పెద్ద సినిమా అనిపిస్తుంది భయ్య నాకైతే. ఇండియన్ మాత్రం ఏదో కొల్ల కొడుతుంది పక్క, ఇండియన్ మాత్రం ఏదో ఒక రోజు షేక్ చేస్తుంది. కొరటాల డైరెక్షన్ గురించి చెప్పనవసరం లేదు బ్రో. జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కొట్టింది, శ్రీమంతుడు పెద్ద హిట్ కొట్టింది, మిర్చి పేర్లు ఆయన పేరు మీద చరిత్రనే ఉంటుంది. ఇంతకుముందు ఎన్టీ రామారావు శ్రీదేవి పేరు వినిపిస్తుండే, ఇప్పుడు మాత్రం ఈ నుంచి జూనియర్ ఎన్టీఆర్ జానవ్ కపూర్ పేరు నిలిచిపోతుంది ఇండియాలో. పక్కా ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. సినిమా మాత్రము ఒక RRR, ఒక సింహాద్రి ఇవన్నీ కలిసినా కూడా సరిపోదు భయ్య, అట్లా ఉంది మాత్రం. ఎర్ర సముద్రం రక్తంతో తడిచిపోయిందని అంటే అర్థం చేసుకో, ఇది రక్తంతో రాసిన కథ. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.